నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి పట్టణ పరిధిలోని కుమ్మరిమిట్ట ప్రాంతంలో నేటి తెల్లవారుజామున పోలీసులు నిర్వహించిన కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ స్థానికులను అప్రమత్తం చేసింది. వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు వారి సిబ్బంది పాల్గొని ఈ ఆపరేషన్ను కట్టుదిట్టంగా నిర్వహించారు. తెల్లవారుజామున మొదలైన ఈ ప్రత్యేక దాడుల్లో పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మొత్తం 95 ఇళ్లలో సోదాలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిశితంగా నిఘా పెట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 22 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్రమంగా వినియోగిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పట్టణంలో నేరాలను అరికట్టడం, శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సిఐ ఏవి రమణ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ చర్యలతో ప్రాంతంలో భద్రతా వ్యవస్థ మరింత కట్టుదిట్టం అయిందని, ప్రజల్లో నమ్మకం పెరిగిందని పోలీసులు పేర్కొన్నారు. అదే కానపడలేదు బండి పక్కన పెట్టుకో పోయి పని చేయాలి. అయినా ఉన్నాయి సార్, ఆర్సీ లైసెన్స్ మీరేం పని చేస్తారు? ఆటోలో అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మాకు ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, నాయుడుపేట డిఎస్పీ గారి సూచనల మేరకు ఈరోజు వెంకటగిరి పట్టణంలో ఉన్నటువంటి కుమ్మరిమిట్ట ప్రాంతంలో వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐస్ మరియు సిబ్బందితో కలిసి ఈరోజు తెల్లవారుజాము నుంచి కుమ్మరిమిట్ట ప్రాంతంలో ఆర్డినెన్స్ సెర్చ్ అనేది నిర్వహించడం జరిగింది. ఇది ఏంటంటే నేర నియంత్రణలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 95 గృహాలని సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సరైనటువంటి పత్రాలు లేని కారణంగా 22 ద్విచక్ర వాహనాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరైనా సరే ఈ నేరాలకు సంబంధించి గాంజా కానీ లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏవైనా సరే జరుగుతున్నట్టు కనుక సమాచారం తెలిసినట్టయితే పోలీసు వారికి తెలియపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే వారి యొక్క వివరాలను కూడా గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.